మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని దేవులపల్లి శ్రీనివాసరావు ఎస్పీ కలెక్టరేట్లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపే సంబంధిత అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజం చీడపురుగులుగా మారిన మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై పోలీస్ శాఖ, అబ్కారీ శాఖతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్స్ మహమ్మారిన బారిపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితే వచ్చే నష్టాలు కుటుంబీకులు పోతే దుఃఖం వివరిస్తూ చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిరోధానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, గంజాయి సాగు, వినియోగం, రవాణాకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని అన్నారు. గంజాయి సాగు చేయొద్దని ఏఈఓలతో రైతులు అవగాహన కల్పించాలని, సాగు చేసే వారిపై కేసులు నమోదు చేసి వారి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ఎక్సైజ్ తదితర శాఖలకు పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, జెడ్పీ సిఓ ఏలయ్య, జిల్లా పోలీస్ యంత్రాంగం, వ్యవసాయ, రవాణా, విద్య, ఎక్సైజ్, అటవీ శాఖ తదితర శాఖల డ్రగ్స్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారులు, డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.